అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనేది వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము, లేవీకాండము 8వ అధ్యాయం 2వ భాగాన్ని ధ్యానిస్తాం. ఒక పల్లవి పాడు. మరణాంధకారములో నే సంచరించినను, నిరంతరం యెషువా నాదు కాపరివై. మరణాంధకారములో నే సంచరించినను, నిరంతరం యెషువా నాదు కాపరియై. కరమునిచ్చే నన్ను గాయోచు నడుపు కరుణగల మెస్సియా, కరుణగల యెషువా. ఓ యెషువా, నీ ప్రేమ ఎంతో మానీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యెషువా, నీ ప్రేమ. మనము ఇప్పుడు లేవీకాండము 8వ అధ్యాయము 13వ వచనమును ధ్యానించుకుంటున్నాం. పిమ్మట మోషే అహరోను కుమారుల ముందుకు రప్పించెను. అదోనాయ్ ఆజ్ఞాపించినట్లే వారికి చొక్కాలు తొడిగించి, నడికట్లు కట్టించి, టోపీలు పెట్టించెను. అటు తర్వాత పాప పరిహారార్థ బలికి కోడెను కొని వచ్చిరి. అహరోను అతని కుమారులు దాని మీద చేతులుంచిరి. అందరూ కూడా అహరోను కుమారులు కూడా ఆ కోడి మీద చేతులుంచిరి. మోషే దానిని వధించెను. దాని నెత్తూరును కొద్దిగా తీసుకొని వ్రేళ్లతో పీఠము అంచులకు పూసి ఆ పీఠమును ఎలోహింకి నివేదించాను. బలినర్పించే కోడెదోడ మీద చేతులుంచాలి. చేతులుంచినప్పుడు వారి పాప విమోచన కలుగుతుంది అని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. ఆ తర్వాతనే వధించాలని కూడా మనము ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. మిగిలిన నెత్తురును పీఠము చెంత కృమ్మరించెను. ఆ రీతిగా అతడు పీఠముకు ప్రాయశ్చిత్తము చేసి దానిని ఎలోహింకి నివేదించను. ఆ పిమ్మట కొరువును, కాలయమును, నూతన గ్రంథులను మొత్తము పీఠము మీద కాల్చి వేసెను. ఎలోహి ఆజ్ఞాపించినట్టే కోడె చర్మము, మాంసము మొత్తమును వెలుపల కాల్చివేశాను. ఆ విధముగా వీరి నిమిత్తము పాప పరిహారార్థ బలి అర్పించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత దహన బలి కూడా అర్పించినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. దహన బలిగా పొట్టేలును అహరోను అతని కుమారులు దాని చేతుల మీద చేతులు చాచిరి. మోషే దానిని వధించెను. దాని రక్తమును పీఠము 4 అంచుల మీద చల్లెను. రక్తాన్ని 4 అంచుల మీద చల్లేనట్లుగా మనం చూస్తున్నాం. పొట్టేలును ముక్కలు ముక్కలుగా కోసెను. దాని ప్రేవులను, కాళ్ళను, తలను, పొట్టేలునంతటిని పీఠము మీద దహించెను. ఇది ఎలోహిం
మోషేను అర్పించుమనిన దహన బలి. ఆ బలి సువాసన వలన ప్రభువు సంతృష్టి చెందెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాప బలి అర్పించు విధానము, దహన బలి అర్పించు విధానము ఎప్పుడు అంటే యాజకులుగా వారిని ప్రతిష్ఠించు దినమున ఈ విధముగా చేయాలని మనకు ఆ ధర్మశాస్త్ర గ్రంథములో బలిలు అర్పించే కాలంలో ఈ విధంగా చేసేవాడి వారని మనకు యావే వారు తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్.